తెలిసింది భాస్కర్, తెలిసిపోయింది. అలాగా? అయితే చెప్పు, ఎవరొచ్చి నన్ను కలవబోతున్నారు? భూతం. బాబాయ్, పొడుపు కథలో రాసుంది వాళ్ళ ఊపిరి ఇంకా ఆగలేదు అని. ఏయ్, పాపం. ఈ పత్రంలో మా నాన్న ఎవరి గురించి రాశారో వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు. వాళ్ళు ఎవరై ఉంటారో ఆలోచించాలి. అంత ప్రత్యేకమైన వాళ్ళు ఎవరు? నేనున్నానుగా. నువ్వు భాస్కర్ కు విశేషమైన దానివా? నిస్సందేహంగా. మహామాత్యుల బారి నుండి తనను రక్షించాను కదా, మరి ప్రత్యేకమైన దాన్నే కదా. నేను మరణించలేదు కూడా. కానీ ఇందులో ఇంకొక విషయం రాసుంది. వాళ్ళు నన్ను కలవబోయేది కన్నయ్య జన్మించబోయే రోజున, అంటే జన్మాష్టమి. అది 2 రోజుల తర్వాత వస్తుంది. అది నాకు చాలా బాగా గుర్తుంది. ఇలా చూడు, పించాలు కూడా తెచ్చాను, బాలగోపాలుడి ముకుటాన్ని అలంకరించడానికి. కాంత, ప్రస్తావనను మార్చకు. ఈ పొడుపు కథకి నువ్వు పరిష్కారం కాదు. ఇందులో జన్మాష్టమి రోజునే కలుస్తానని ఉంది, కానీ నిన్ను ముందే కలిశాను కదా. కాదు కాదు, నువ్వైతే కాదు. అది నేనే. మీ నాన్నగారికి ఎలా తెలుస్తుంది అసలు జన్మాష్టమికి ముందే నేను నిన్ను కలుస్తానని? నీకు పొడుపు కథకు పరిష్కారం తెలిసిపోయింది, నేను కూడా కనిపించాను కదా. ఇక కథ సమాప్తం. వెళ్ళిపో ఇక్కడి నుంచి. లేదు 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 లేదు, నా మనసు అంగీకరించడం లేదు. ఎన్నో వత్సరాలకు పూర్వమే మా నాన్నగారు జరగబోయే పరిస్థితి గురించి ఆలోచించారు. అందుకే వారు నా కోసం ఈ సంకేత పత్రాన్ని ఉంచారు. ఈ పత్రంలో అవశ్యం ఏదో ఒక నిగూఢ రహస్యం దాగి ఉంది.